రైట్ స్కూల్ ఎడ్యుకేషన్ నిజామాబాద్కి స్వాగతం సుస్వాగతం. నెక్స్ట్ ఈ సెషన్ లో ఏం నేర్చుకుందామంటే మనకు ఈ లాస్ట్ టూల్ ఏదైతే ఉందో లాస్ట్ లో ఈ పైన ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ టూల్స్ మనం నేర్చుకోవడం జరిగింది. కింద ఉన్నటువంటి 5 టూల్స్ ని మనం నేర్చుకుందాం. ఫస్ట్ టూల్ వచ్చేసి మనకు దిస్ ఇస్ ద మనకు కౌంట్ డౌన్ సెకండ్స్ మనం కౌంట్ చేసుకోవచ్చు. అంటే పిల్లలకి ఏదైనా గేమ్స్ పెట్టినప్పుడు 1 minute గేమ్ కానీ లేదంటే 2 minutes గేమ్ కానీ అట్లా కౌంట్ చేసినప్పుడు మనకి ఇక్కడ మినిట్స్ ఉంది, ఇక్కడ సెకండ్స్ ఉంది. 1 minute గేమ్ కనుక పెట్టినట్లయితే 0 పెట్టేసేసి ఇక్కడ 1 పెట్టేస్తే 1 minute అవుతుంది. సో ఇక్కడ స్క్రోల్ చేసుకోవచ్చు 0 ఓకే. ఇప్పుడు 1 minute అయింది. స్టార్ట్ పెట్టగానే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. మనకు ఈ కౌంట్ డౌన్ ని మనం గేమింగ్ లో దీన్ని యూజ్ చేయడానికి అవకాశం ఉంది. ఇది స్టాప్. ఓకే, ఇది కౌంట్ డౌన్ ఫస్ట్ టూల్. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి స్టాప్ వాచ్. స్టాప్ వాచ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటికల్ గా ఇక్కడ కింద మనకు స్ప్లిట్ టైం ఉంది, ల్యాప్ టైం ఉంది, స్ప్లిట్ టైమింగ్స్ కూడా ఉంది. ఏదైనా రన్నింగ్ రేస్ కానీ లేకపోతే సిస్టమ్ లోపల నా గ్రూప్ యాక్టివిటీ ఏదైనా ఇచ్చినప్పుడు 4 గ్రూపులు మనం ఫామ్ చేసిన తర్వాత ఒక్కొక్క గ్రూప్ ఎంత టైంలో చేస్తున్నారని చెప్పడానికి ఛాన్సెస్ ఉంది. అందరికి కామన్ ఒకటే టైం పెట్టేసి స్టార్ట్ అనే బటన్ పెట్టినప్పుడు ఫస్ట్ గ్రూప్ చేసిన అనుకోండి, చేయాలని వాళ్ళు చేతులు ఎత్తారు చేస్తారు వెంటనే ఇక్కడ స్ప్లిట్ చేయాలి. ఫస్ట్ గ్రూప్ టైం వచ్చేసింది. సెకండ్ గ్రూప్ వాళ్ళు వచ్చిన వెంటనే మళ్ళీ స్ప్లిట్ చేయాలి. సెకండ్ గ్రూప్ టైం కింద వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళు చెప్పిన వెంటనే స్ప్లిట్ చేసుకుంటా పోతే ఒక్కొక్క గ్రూప్ యొక్క టైం వస్తుంది. దీన్ని బట్టేసి ఏ గ్రూప్ ఎంత టైంలో చేసారు, ఎంత ల్యాబ్స్ లో చేసారు, ఎన్ని సెకండ్స్ లో చేసారు మనకు క్లియర్ దొరుకుతుంది. ఇది స్టాప్ వాచ్ యూసేజ్. దీన్ని పాస్ చేద్దాం. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ టూల్ ని చూడండి ఒకసారి. ఎస్పెషల్ గా ఇది మనము క్విజ్ కాంపిటీషన్ లో మనం ఆర్గనైజ్ చేసేటప్పుడు ఈ టూల్ యూజ్ చేస్తాం. ఒకవేళ మన దగ్గర 4-5 గ్రూపులు లేదండి, స్కోర్ బోర్డ్, ఇది స్కోర్ బోర్డ్ వాడతాం. హౌ మెనీ టీమ్స్ ఉన్నాయంటే 4 టీమ్స్ లేకపోతే 5 టీమ్స్ 6 టీమ్స్ ఏదైనా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 4 టీమ్స్ ఉన్నాయనుకోని నేను స్టార్ట్ చేస్తున్నా. ఆ 4 టీంల స్కోర్ బోర్డ్ వచ్చింది. దీన్ని ఒక కార్నర్ లో మనం తీసుకెళ్దాం. ఓకే, స్కోర్ బోర్డ్ ఇక్కడ మనం కార్నర్ లో పెడుతున్నాం. టీమ్ ఏ, అక్కడ టీమ్ ఏ మార్కులు రాగానే క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా ఒక మార్క్ వచ్చేస్తుంది. ఓకే, టీమ్ బికి ఇక్కడ సికి వచ్చిన మార్కులు తీసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయండి, క్రౌన్ సింబల్ వస్తుంది. అంటే ఏ టీమ్ కి మార్కులు ఎక్కువ వస్తాయో ఒక కిరీటం పెట్టేస్తుంది ఆటోమేటిక్గా. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు సమానంగా ఉన్నారు కాబట్టి 2 కిరీటాలు వచ్చినాయి. వీడికి మార్క్ ఎక్కువ వచ్చింది అనుకోండి, వాడి కిరీటం పోయి వీడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఇంకా న్యూట్రల్ లో ఉన్నారు. ఇట్లా స్కోర్ బోర్డ్ ని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇది స్కోర్ బోర్డ్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్లాండింగ్ లైన్స్ కనపడుతున్నాయి. ఇక్కడ డ్రా చేయడానికి నంబర్ రిపీట్ చేసుకోవడం. ఓకే, రేంజ్ 1 minute 30 seconds సెలెక్ట్ చేసేసుకోవడం. ఓకే, ఇది మనం ఈజీ వన్ ఆఫ్ ద గేమ్, తమ్మల గేమ్ లాగా దీన్ని కూడా వాడుకోవచ్చు. దీన్ని రీసెర్చ్ చేయండి. సో ద నెక్స్ట్ మనకి ఈ బోర్డ్ లో టీమ్ పోస్ట్ అంటే మీన్స్ ఎన్ని టీమ్స్ ఉన్నాయి, టీమ్ కి పోస్ట్ చేయడానికి ఒక్కొక్క టీమ్ పోస్ట్ చేయడానికి అవకాశం ఉంది. 2 టీంలు అయితే 2 టీంలు, 3 టీంలు అయితే 3 టీంలు పెట్టేస్తే 3 వరుస నిలువు వరుసలు వచ్చేస్తాయి. టీమ్ వైజ్ గా మనం పోస్ట్ చేసుకోవచ్చు. అంటే 3 టీంలకు బోర్డు దగ్గర తీసుకొచ్చేసి వాళ్ళకు కలరింగ్ చేయడం కానీ ఒక్కొక్క టీం కి మనం పెన్స్ ఇచ్చేస్తాం. వాళ్ళు యూజ్ చేసుకుని ఏదైనా ఒకటి డయాగ్రామ్ చేయడం కావచ్చు, ఇక్కడ డయాగ్రామ్ చేయడం కావచ్చు, ఇక్కడ డయాగ్రామ్ చేయడం కావచ్చు. 3 టీంలకి పిల్లలకి అవకాశం ఇస్తే ఇక్కడ 3 ల్యాబ్స్ లో చేసి వాళ్ళు షో చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఇచ్చిన అనుకోండి, ఇక్కడ వీళ్ళు ఒకటి ప్రాబ్లం చేస్తారు, వీళ్ళు ప్రాబ్లం చేస్తారు, వీళ్ళు ప్రాబ్లం చేస్తారు. 3 ప్రాబ్లమ్స్ ఎట్ మనం చూడొచ్చు. లేదా ఫిజికల్ సైన్స్ లో కానీ సైన్స్ లో వచ్చేస్తే ఇక్కడ ఒక డయాగ్రామ్ పిల్లలు చేస్తారు, ఇక్కడ ఒక డయాగ్రామ్ చేస్తారు, ఇక్కడ ఒక డయాగ్రామ్ చేస్తారు. లేదా తెలుగులో అయినట్లయితే ఒక వ్యాకరణాన్ని రాయడము, లేకపోతే ఒక సంధిని విడదీయడము, లేకపోతే ఇతర చేయడము. ఇది ప్రతి సబ్జెక్ట్ కి 3 టీమ్స్ గా చేసి గ్రూపులుగా చేసేసి 3ని ఎట్ టైం మనం ప్రజెంటేషన్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. అయితే పిల్లలకు ఇక్కడ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పెన్ ఉంది కదా, మరి ఒకటే ఉంది కదా, ముగ్గురు ఎట్లా వాడతారు అనుకోవచ్చు. పెన్నుతో సంబంధం లేకుండా చేతులతో కూడా రాసుకోవచ్చు. పిల్లలు అలా చేతులు సరిపోతుంది, ఏదైనా సరే రాసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఏ ప్లేస్ అయినా వాడుకోవచ్చు. రైట్, ఇది మనకు ఇక్కడ పక్కన ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ లలో మనం ఇది అప్లోడ్ ఆప్షన్. ఇది అంటే ఏదైనా వైట్ బోర్డ్ ని షేర్ చేయొచ్చు మనం. అంటే ఇది ఈ వైట్ బోర్డ్ ని పిల్లలకు అందరి దగ్గర మొబైల్ ఉన్నట్లయితే ఈ వైట్ బోర్డ్ ని షేర్ చేస్తే మన కోడ్ వస్తుంది. పిల్లలు అక్కడే కూర్చొని చేస్తే వైట్ బోర్డ్ వాడచ్చు. వాడితే ఇక్కడ డైరెక్ట్ స్క్రీన్ కనిపిస్తుంది. లేకపోతే క్యూఆర్ కోడ్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఇక్కడ వచ్చేస్తుంది. దాన్ని పిల్లలు స్కాన్ చేసేసి అక్కడ కూర్చున్న దగ్గరనే ఆ క్యూఆర్ కోడ్ తో ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ దీన్ని వాడుకోవచ్చు మనం. ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి ఆప్షన్ మనం సేవ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. సో డిలీట్ ఆప్షన్, దీస్ ఆర్ ఆల్ ఆప్షన్స్. ఇక్కడ స్క్రీన్ మొత్తం కూడా రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది, స్క్రీన్ రికార్డ్ అంటారు. ఓకే, సో నేను డోట్స్ సేవ్ చేయట్లేదు, క్లోజ్ చేస్తున్నాను. సో ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఇది ఈ సెషన్ లో మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.